మిస్ వరల్డ్ పోటీల ఖర్చు అంశంలో బీఆర్ఎస్ చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్దమని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వంపై 10 కోట్లు మాత్రమే భారం పడిందన్న మంత్రి వాటికి సైతం స్పాన్సర్ల కమిట్మెంట్స్ ఉన్నాయని వెల్లడించారు. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ ప్రయోజనం వెంటనే కనిపించదన్న జూపల్లి క్రమంగా రాష్ట్ర పర్యాటక రంగం వృద్ధి చెందుతుందని వెల్లడించారు. పోటీల నిర్వహణకు ఎన్నో దేశాలతో పోటీపడి హైదరాబాద్ అవకాశం దక్కించుకుందని స్పష్టం చేశారు. టూరిజం ప్రమోషన్ కోసం ఏటా 20 నుంచి 30 కోట్లు ఖర్చు చేసిన గత సర్కార్ ఎన్ని ఉద్యోగాలు కల్పించిందని ప్రశ్నించారు. మిస్ వరల్డ్ నిర్వహణతో రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలు ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేసినట్టు వెల్లడించారు. ఓ దిక్కేమో జీతాలు చెల్లించలేకపోతా ఉన్నారు, ఇంకో దిక్కేమో 200 కోట్లు 200 మించి 250 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారని మాట్లాడడం జరిగింది. అసలు వాస్తవం ఏంది? మొత్తం అయినటువంటి ఖర్చు సుమారుగా 31 కోట్ల రూపాయలు, టోటల్ గా అరౌండ్ 31 crores. ఈ మొత్తం ఈ 31 కోట్ల రూపాయల్లో ఇప్పటికే స్పాన్సర్షిప్ ద్వారా 21 కోట్లు వచ్చినాయి. ఇంకా కమిట్మెంట్స్ 10-12 కోట్ల రూపాయలు కమిట్మెంట్స్ ఉన్నాయి. అవి ఇంకా రావాల్సింది, వస్తాయా రావాలి సెకండరీ ఇష్యూ. బట్ కమిట్మెంట్స్ ప్రామిసెస్ ఉన్నాయి. అంటే అవి కూడా వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు అనేది 0. అంటే నెట్ గా 31 కోట్లలో 21 కోట్లు పోతే సుమారు 10 కోట్లే. సో టోటల్ రాష్ట్ర ప్రభుత్వం అయిన ఖర్చు 10 కోట్ల రూపాయలు. ఇది కూడా సబ్జెక్టు కండిషన్ ఏమంటా ఉన్నా, స్పాన్సర్షిప్ కమిట్మెంట్ చేసిన వాళ్ళు అవి కూడా ఆ డబ్బులు వచ్చేస్తే ఇది కూడా ఖర్చు లేదు. అంటే ఏమన్నట్టు? అంటే 1 రూపాయి ఖర్చు కాకుండా ప్రపంచాన్ని ఇక్కడికి రప్పించినాం. 1 రూపాయి కూడా ఖర్చు కాకుండా ప్రపంచాన్ని ఇక్కడికి రప్పించి ఇంత గొప్ప వేడుకను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ ఈవెంట్ ని హైదరాబాద్ తీసుకురావడమే గొప్ప. నేను వారికి టూరిజం మినిస్టర్ గా నేను అభినందిస్తా ఉన్నా. ఈ కార్యక్రమాన్ని మన తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చాను.